హలో అండి. అందరికీ నమస్కారం. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బోగస్ పెన్షన్‌లకు సంబంధించి, అలాగే 50 ఏళ్ల పెన్షన్‌లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో, ఆల్రెడీ మనకు జనవరి 2వ తారీఖు నుంచి ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లకు సంబంధించి అయితే ముమ్మరంగా తనిఖీలనేటువంటివి ఆల్రెడీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే చాలామంది కూడా అనర్హులను అంటే ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్‌లకు సంబంధించి అనర్హులను గుర్తించడం అయితే జరిగింది. దొంగ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా. సో, ఇంకా కూడా మనకు ఈ నెలాఖరు వరకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించిన తనిఖీలనేటువంటివి కంటిన్యూగా జరుగుతాయి. దాని తర్వాత మనకు ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించి అయితే పెన్షన్ తనిఖీలనేటువంటివైతే నిర్వహించేందుకైతే సిద్ధంగా అయితే ఉన్నారనమాట ప్రభుత్వాధికారులు. ఓకేనా? సో, అయితే ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా మనకు ఈ సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వైకల్యం లేకున్నా సరే వాళ్ళు సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని తీసుకొని దాని ద్వారా పెన్షన్స్ అనేటువంటిదైతే పొందుతూ ఉన్నారని ఆరోపణలైతే వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా కూడా. సో, కాబట్టి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇంకాస్త స్ట్రిక్ట్‌గా ఈ యొక్క పెన్షన్ తనిఖీలనేటువంటివైతే నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులైతే చూస్తూ ఉన్నారు. ఈ యొక్క రూ. 15,000 పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే. ఓకేనా? వీటితో పాటుగా మనకు రూ. 4,000 పెన్షన్ తీసుకునేటువంటి సామాజిక భద్రత పెన్షన్‌కు సంబంధించి కూడా తనిఖీలనేటువంటివైతే నిర్వహించి, సో, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఈ యొక్క బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేందుకైతే చూస్తూ ఉన్నారనమాట ప్రభుత్వ అధికారులు. సో, ఇప్పటికే మనకు 2 రోజులు పైలట్ ప్రాజెక్ట్ కింద గత నెలలో ఈ యొక్క శాంపిల్స్ కోసము తనిఖీలనేటువంటివైతే చేశారనమాట. ఓకేనా? అప్పుడే మనకు చాలా అంటే చాలా మందినైతే గుర్తించడం అయితే జరిగింది. బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో. సో, అందువల్ల మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటి దాన్నైతే ఎంచుకోవడం జరిగింది. తనిఖీలు అనేటువంటివి సపరేట్‌గా నిర్వహించేందుకు. అంటే ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ నెలలో అయితే నిర్వహించబోతున్నారు. నిర్వహిస్తూ ఉన్నారనమాట. అలాగే ఈ దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి చూసుకుంటే ఫిబ్రవరి నెలలో అయితే తనిఖీలు అనేటువంటివైతే నిర్వహిస్తున్నారనమాట. ఓకేనా? సో, అందువల్ల మనకు ఈ పెన్షన్‌లకు సంబంధించి తనిఖీలు అనేటువంటివి ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వ అధికారులైతే ఈ కొత్త విధానంలో తనిఖీలనేటువంటివైతే చేసేందుకైతే సిద్ధమైతే అయ్యారనమాట. సో, ఆల్రెడీ కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి అయితే బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ. సో, ఈ యొక్క వైద్య బృందాలతో సహా వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి సో, ముమ్మరంగా అంటే వాళ్ళకు ఈ యొక్క వికలాంగతనం ఇవన్నీ కలిగి ఉన్నాయా లేదా అని మొత్తం కూడా కంప్లీట్‌గా చెక్ చేసి వాళ్ళకన్నీ కూడా టెస్టులన్నీ కూడా చేసి దాని తర్వాత వాళ్ళు ఈ పెన్షన్‌కు ఎలిజిబుల్ కాదా అన్నట్లుగా అయితే గుర్తించడం అయితే జరుగుతుందనమాట. ఈ విధానంలో అయితే మనకు ఈ పెన్షన్ తనిఖీలు అనేటువంటివైతే ప్రస్తుతానికైతే చేస్తూ ఉన్నారనమాట. సో, సేమ్ ఇదే విధంగా మనకు రేపు జనవరి నెలలో కూడా మనకు ఈ యొక్క దివ్యాంగులకు, వికలాంగుల పెన్షన్‌కి సంబంధించి అయితే తనిఖీలు అనేటువంటివైతే చేసేందుకు సిద్ధంగా అయితే ఉన్నారనమాట. ఓకేనా? ఇదిలా ఉండగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తగా పెన్షన్స్‌కు అప్లై చేసుకోవడానికైతే చాలా అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో, యాక్చువల్‌గా మనకు ఈ యొక్క జనవరి నెలలో ఈ కొత్త పెన్షన్స్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు కావచ్చు, వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తామనైతే మనకు ప్రభుత్వ అధికారులు అయితే చెప్పున్నారు. బట్ మనకు ఈ జనవరి 2వ తారీఖున వీటికి సంబంధించి ఎటువంటి కార్యాచరణలు కూడా స్టార్ట్ చేయలేదు. సో, అదే సమయంలో మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్‌కు సంబంధించి కూడా ఈ కొత్త దరఖాస్తులు ఇవన్నీ కూడా మొదలు పెడతామని చెప్పారనమాట. బట్ మనకు ఇంతవరకు ఏమీ స్టార్ట్ చేయలేదు. సో, అయితే మాక్సిమం ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకునేటువంటి పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు కావచ్చు, అట్లాగే ఈ యొక్క తనిఖీలు ఇవన్నిటికి సంబంధించి అయితే డేట్స్ అయితే మనకు రాబోయేటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశాల్లో అయితే మనకు నిర్ణయం అయితే తీసుకునేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రివర్గ సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. మాక్సిమం ఈరోజు డిసైడ్ అవ్వచ్చు. లేదంటే నెక్స్ట్ జరగబోయేటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేసేందుకైతే సిద్ధంగా అయితే ఉన్నారు. ఆల్రెడీ మనకు ఈ కొత్త పెన్షన్స్‌కు సంబంధించి మనకు చాలా సార్లు అయితే డిస్కస్ చేశారు. బట్ మనకు డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదనమాట. పలానా తేదీన ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలు అనేటువంటివైతే ఉంటాయి. వెరిఫికేషన్స్ అనేటువంటిదైతే చేస్తాము అన్నట్లుగా అయితే డేట్స్ అయితే ఫిక్స్ చేయలేదు ఇంతవరకు కూడా. ఓకేనా? సో, మనకు రాబోయేటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశాల్లో మేబీ ఈ యొక్క డేట్స్ అనేటువంటి వాటినైతే ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఏదేమైనా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి. ఈ తనిఖీలు మాత్రము చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బోగస్ పెన్షన్స్ మీద ఏ విధంగా తనిఖీలు అనేటువంటివైతే చేస్తున్నారో వెరిఫికేషన్స్. సో, ఆ విధానంలోనే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా వెరిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట ఖచ్చితంగా కూడా. సో, ఈ విధానంలోనే చేస్తేనే బోగస్ పెన్షన్స్‌నైతే అరికట్టొచ్చని వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఈ విధానంలో అయితే చేసేందుకు సిద్ధంగా
సిద్ధమైతే అవుతున్నారు కొత్త పెన్షన్స్ మీద కూడా. ఓకేనా? సో, ఈ తనిఖీలు అనంతరం మనకు దరఖాస్తు ప్రక్రియలు అనేటువంటివి అయితే నిర్వహిస్తారనమాట. సో, వీటన్నిటికి సంబంధించి ముందు ముందు రోజుల్లో విధి విధానాలైతే ప్రభుత్వ అధికారుల నుంచి అయితే వస్తాయి. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ను మన ఛానల్ నుంచి అయితే మీకంతా కూడా అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను.